కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన గంట సేపులో ఈ యొక్క తెలంగాణ ఉద్యమాల గురించి తక్కువ చేసి మాట్లాడిన తేజస్వి సూర్య గురించి ఏం మాట్లాడారో ఒకసారి వినండి. దెబ్బకు ఫోన్ చేసినట్టు తేజస్వి సూర్య ఎవరికి? కేటీఆర్ గారికి ఫోన్ చేసి క్షమాపణ అడిగితే కేసీఆర్ గారు ఊరా మాస్ రీకౌంటర్ ఇచ్చి మరి భయపెట్టించే కార్యక్రమాలు చేసిరట. ఒకసారి ఆయన మాటలోనే వినుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తెలంగాణ అనేది తెలంగాణలో పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎమోషన్. అది తెలంగాణ అంటే ఎమోషన్, తెలంగాణ ఉద్యమం అన్నా ఎమోషన్. ఎందుకంటే ఈరోజు ఒక మనిషి చనిపోయిండు తెలంగాణ కోసం. అట్లాంటిది 369 12+ బలిదానాలు జరిగింది. అలాంటి తెలంగాణ తక్కువ గురించి మాట్లాడితే కేసీఆర్ ఊరుకుంటాడా? ఆడు ప్రధానమంత్రి అయినా, లేకుంటే ఆడు సీఎం అయినా, లేకుంటే ఆడు పిఎం అయినా, సెంట్రల్ మినిస్టర్ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవడైనా మీరు ఒక్కడ గమనించారో లేదో, కేసీఆర్ ఓడిపోయి నుంచి తెలంగాణ ఉద్యమం గురించి చులకన చేసి మాట్లాడింది స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ. మరి తెలంగాణకి సంబంధం లేని కొందరు టీడీపీ సన్నాసులు ఎక్కడి నుంచి, ఆంధ్ర నుంచి, అక్కడి మంత్రులు మన తెలంగాణ గురించి తక్కువగా మాట్లాడు, అక్కడ ఎమ్మెల్యేలు తెలంగాణ గురించి తక్కువగా మాట్లాడు, తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గురించి తక్కువగా మాట్లాడు, ఇప్పుడు నిన్నగా మొన్న బీజేపీ ఎంపీ తక్కువ మాట్లాడు. ఈ అలసిచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని ఖండించకుండా చూస్తున్న ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకని ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను తేటతెల్లం చేయడానికి కేసీఆర్ దిగిండు. నా తెలంగాణ కేసీఆర్ ఉండని రోజులు ఎవరు కూడా తెలంగాణ వైపు వేరెత్తి చూపెట్టలే. అట్లాంటి తెలంగాణ పైన ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చోగానే హచ్చి కుక్క కూడా బయటకు వచ్చి ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడుతుంది, తెలంగాణ గురించి కూడా మాట్లాడుతున్నారు. అందుకనే కేటీఆర్ గారి మాటలను ఒకసారి మనం వినుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ముందుగానే చెప్పిన తెలంగాణ అంటే ఒక ఎమోషన్. అది ఇక ఆ విషయంలోకి వస్తే కొట్లాటకైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే. కేటీఆర్ గారి మాటలు ఒకసారి వినుకునే ప్రయత్నం చేయండి. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు తేజస్వి సూర్య గారు మాట్లాడితే అందరికంటే ముందు స్పందించింది మా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, దామోదరావు గారు. వారిద్దరు కూడా వెంటనే ఖండించడమే కాదు, మరి గట్టిగా వారిని నిలదీశారు. అక్కడే పార్లమెంట్లోనే నిలదీసి అడిగారు. నాకు కూడా తేజస్వి సూర్య గారు ఫోన్ చేశారు, బ్రదర్ నేనేదో అన్నాను, తప్పుగా అర్థం చేసుకున్నారు మీ వాళ్ళంటే. లేదంటే మీరు మాట్లాడేది చాలా తప్పు, నాకు ఆయనతో గతంలో పరిచయం ఉంది. ఫోన్ చేస్తే నేను చెప్పాను, చాలా తీవ్రంగా చెప్పాను, మీరు చాలా మంది హృదయాలు గాయపరిచేటట్టు మాట్లాడినారు, మీరు మాట్లాడింది చాలా తప్పు, విరమించుకోండి, ఉపసంహరించుకోండి, పద్ధతి కాదు. ఎందుకంటే మాట్లాడొచ్చు, పార్లమెంట్లో ప్రజాస్వామిక పద్ధతిలో మాట్లాడొచ్చు, కానీ మీరు చేసింది చాలా తప్పు, మీరు చేసిన కామెంట్ కూడా తప్పు. ఇది మీ పార్టీ అభిప్రాయమా వ్యక్తిగత అభిప్రాయమా నాకు తెలియదు, బట్ మీరు మాట్లాడింది మాత్రం అస్సలు కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా గట్టిగా చెప్పాను. అల్టిమేట్ గా మేము ఖండించిన తర్వాతనే ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు, నా ఉద్దేశం అది కాదు, ఇది కాదు, కాంగ్రెస్ ని నిలదీయడం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి మాత్రం పక్కా, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కనుక లోక్సభలో ఉండింటే తేజస్వి సూర్య ఈ పనికిమాలిన మాట మాట్లాడగానే మా వాళ్ళు కష్టమని లేచేటోళ్ళు, వెంటనే తెలంగాణ ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేటోళ్ళు. కానీ ఇవాళ ఉత్సవ విగ్రహాలుగా 8+8 = 0 ఫర్ తెలంగాణ అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి గురించి సమావేశంలో చర్చ జరిగింది. ఏదో ఇది కేటీఆర్ గారు మాట్లాడింది. ఇక ఈ విషయాలపైన తాను క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. తేజస్వి సూర్య ఆయనకు నాకు కొంత సంబంధం కూడా ఉండేది, మంచి ఫ్రెండ్. నువ్వు ఏ విషయంలో కానీ మాట్లాడి ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల యొక్క హృదయాలు గాయపరిచేటట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మరి నువ్వు రాజకీయంగా మాట్లాడినావా, వ్యక్తిగతంగా మాట్లాడినావా, మాట్లాడే ముచ్చట కరెక్ట్ అయితే కాదనుకుంటూ మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలో అన్ని సమస్యలపైన కొట్లాడేది కాంగ్రెస్ పార్టీ అయితే కాదు, అధికారంలో ఆ పార్టీ ఉన్నా కూడా ఈరోజు పెత్తనం చెలాయించేది మాత్రం బరాబర్ బీఆర్ఎస్ పార్టీ అని కూడా బాగా ప్రజలు చెప్తా ఉన్నారు. ఈరోజు నేను చెప్పుడు కాదు, ఈరోజు సమస్యల కాడ ఉండేది బీఆర్ఎస్ పార్టీ, సమస్యలకు అనుగుణంగా కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అరాచకాల గురించి నిలదీసేది కూడా బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఎన్నో అరాచకాన్ని బంద్ పెట్టించి రేవంత్ రెడ్డి నెట్లో ముద్దపోకుండా ఆపింది కూడా బీఆర్ఎస్ఏ. ఈరోజు అరాచకానికి ప్రజలకు మధ్యగా అడ్డు కూడా నిలిచింది కూడా బీఆర్ఎస్ఏ. ఈ బీఆర్ఎస్ ప్రజల గురించి కొట్లాడుకుంటూ ఇటు తెలంగాణ ప్రజల గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా కూడా, ఉద్యమాల గురించి ఎవరైనా తులక చేసి మాట్లాడినా కూడా ఊకోకుండా కూర్చున్నది కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మరి గిన్నిగానం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డి పార్టీ దేనికి ఉందని మరి నాకు అర్థం కావట్లేదు. దేనికోసం ఉందని? కబ్జా చేయడానికా, లూటీ చేయడానికా, కాళేశ్వర కమిషన్ వేయడానికా, సిబిఐ దగ్గరికి వెళ్ళడానికా? దేనికోసం ఉన్నావు? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి దేనికోసం ఉన్నావు? ఏం చేద్దామని ఉన్నావు? ఏ లెక్కన ఉన్నావు? ఆడవాళ్ళ తెలంగాణ గురించి తక్కువ మాట్లాడితే మీరెందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరు? రైట్ ఉంది, ఆయనకు ఖండించడానికి రైట్ ఉంది. బట్ ఆ యొక్క ఖండించుడు లేదు, ఏం లేదు. ఏమైనా ఉంటే ఆయన ఏమైనా మాట్లాడతారో తెలుసా? బీఆర్ఎస్ మీద దూకేస్తాడు. పాస్ట్ 2.5 years, ఇప్పటి నుంచి కాదు, పాస్ట్ 2.5 years మీరు అన్ని రేవంత్ రెడ్డి యొక్క ప్రెస్ మీట్లు చూసుకోండి. ఈ థరోర్లీ టాక్డ్ అబౌట్ ఎవరి గురించి? కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ.
దేర్ ఇస్ నో డెవలప్మెంట్, దేర్ ఇస్ నో రోడ్ ఫెసిలిటీ, దేర్ ఇస్ నో పీపుల్స్ ఫ్రీ యాక్టివిటీస్ అనేది ఏం లేదు. దోస్ హూ ఆర్ పీపుల్స్ ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్, హౌ కెన్ ఐ సాల్వ్ అనే దాని గురించి ఏది కూడా లేదు. ఈ టోటలీ ట్రైయింగ్ టు లూటింగ్ ద తెలంగాణ, నాట్ డెవలపింగ్ ద తెలంగాణ. తెలంగాణ is already developed in BRS party. KTR, KCR, Harish Rao, either all MLAs done the good job in Telangana. They make Telangana pride in India. But today Revanth Reddy what doing? Nothing, zero. గాడిది గుడ్డు అంటారు కదా, గుడ్డు కూడా లేదు. అనవసరంగా రేవంత్ రెడ్డి ఈరోజు బొక్కబొరలాడిపోతా ఉన్నాడు. తేజస్వి సూర్య వ్యాఖ్యల పైన తెలంగాణ మొత్తం ఈరోజు తిరగబడతా ఉంది. కానీ ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల తెలంగాణకి ఏదైనా ఉందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దిగిపో అని చెప్తున్నారు కదా, మరి ఎందుకు రేవంత్ రెడ్డి దిగిపోతలేడు? ఎందుకు, దేనికోసం దిగిపోవాలి కదా?